Hello everyone, welcome back to our class. In this video, we will see important 4 marks questions. Now, we have an example. Find the value of k if the lines 2x minus 3y plus k equals 0, comma 3x minus 4y minus 13 equals 0, and 8x minus 11y minus 33 equals 0 are concurrent. Here given lines, 3 lines are concurrent. Concurrent ante manaki, so 3 lines passes through 1 point. 3 lines are passes through 1 point. అంటే ఇది లైన్ 1 2 3 అనుకుంటే ఈ 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ నుండి పాస్ అవ్వాలి. ఒకే పాయింట్ నుండి పాసెస్ త్రూ 1 పాయింట్ 1 2 3 ఈ 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ నుండి పాస్ అవ్వాలి. సో ఫస్ట్ ఫైండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్. ఒక పాయింట్ ఫైండ్ చేయండి. k వాల్యూ ఫైండ్ చేయాలి కదా. సో డోంట్ టేక్ ఈక్వేషన్ 1, టేక్ ఈక్వేషన్ 2 and 3. ఫ్రమ్ 2 and 3 find the point of intersection of 2 and 3. ఈ 2 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. ఆ పాయింటే దీని కూడా కామన్ పాయింట్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ 2 and 3 solve 2 and 3 x y 1. so what is y coefficient start చేస్తాం -4, constant -13, next 3, next y coefficient -4. From 3 equation -11, -33, again 8 into -11. ఈ రెండు సాల్వ్ చేద్దాం ఈక్వేషన్స్. మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది x by ఈ రెండు ఇంటి చేస్తాం కదా AD - BC. అది గుర్తుపెట్టి ABCD ఫార్మ్ లో ఉంటే AD - BC. సో -4 into 33. సో 3 4s are 120 plus 133 132 minus into minus plus already formula minus వస్తుంది. 13 11s are 130 plus 11 130 plus 13 143 minus 143 is equals to y by ఈ రెండు ఇంటి చేసాం. ఓకేనా? 13 into 8 13 8s are 104 33 3s are plus 99 plus ఇది మైనస్ కదా -104 plus 99 plus 99 is equals to 1 by 3 into 11 3 11s are 33 minus 8 4s are 32 minus 32. So x by 132 minus 143 minus 11 is equals to y by -104 plus 99 minus 5 is equals to 1 by -33 plus 32 minus 1 వస్తుంది 8 రాస్తున్నా -1 అంటే ఫస్ట్ 2 ఇస్ సాల్వ్ చేయాలి, లాస్ట్ 2 సాల్వ్ చేయాలి. సో ఈ -7 రైట్ సైడ్ సెండ్ చేస్తే ఇంటూ అవుతుంది. x is equals to ఏమొస్తుంది మనకి x is equals to -11 by -1 comma y is equals to ఈ -5 into 1 -5 -5 by -1 -5 by -1 is equals x is equals to 11 comma y is equals to 5. So this is the point of intersection of equation 2 and 3. Therefore point of intersection of 2 and 3 is what is the point of intersection? Point 11 5. Therefore this also common point of equation 1. This also because given concurrent question లో ఇచ్చిన మన concurrent కదా అంటే 2 కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ పాయింట్ అంటే ఈ థర్డ్ ఇంకో ఈక్వేషన్ 1 కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇదే వస్తుంది మనకి. ఓకేనా? బట్ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ therefore 11,5 lies on equation 1. అంటే దీనికి కూడా కామన్ పాయింట్ ఉండాలి కదా. ఈ 11,5 అనేది ఈక్వేషన్ 2 కి కామన్ పాయింట్, 3 కి అండ్ 1 కి. ఈ 3 లైన్స్ కి కామన్ పాయింట్ ఏంటి? 11,5 కామన్ పాయింట్ అంటే ఈక్వేషన్ 1 మీద కూడా 11,5 ఉంటుంది. therefore 11,5 lies on equation 1 this implies 1 implies substitute x equals to 11, y is equals to 5.
2 into 11 minus 3 into 5 plus k is equals to 0. 2 11s are 22 minus 3 5s are 15 plus k is equals to 0. 22 minus 15 7. 7 plus k is equals to 0. K is equals to plus 7 ఉంది కదా, plus 7 right hand side చేస్తే minus 7 వస్తుంది. Therefore k is equals to minus 7. This is very important 4 marks question. Now second bit 8th question. Determine whether or not the four straight lines with equations x plus 2y minus 3 equals 0, 3x plus 4y minus 7 equals 0, 2x plus 3y minus 4 equals 0 and 4x plus 5y minus 6 equals 0 are concurrent. అంటే 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, 4 లైన్స్ ఉన్నాయి మనకి. అవి కాంకరెంట్ అలా చెక్ చేయాలి మనం. కాంకరెంట్ ఎలా చెక్ చేస్తాం మనం అంటే ఫస్ట్ ఎనీ టూ లైన్స్ తీసుకోండి. ఫస్ట్ 1 and take 1 and 2. వాట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. ఒక పాయింట్ వస్తుంది, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ మీటింగ్ పాయింట్ వస్తుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆ పాయింట్ అనేది ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆ పాయింట్ ఈక్వేషన్ 3 సాటిస్ఫై, ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 సాటిస్ఫై ఇస్తుంది అనుకోండి, అంటే వీటి కూడా కామన్ పాయింట్ అయింది అనుకోండి, అప్పుడు టోటల్ లైన్స్ ఆర్ కాంకరెంట్. అంటే ఈ రెండింటికి కూడా కామన్ పాయింట్ కూడా దీనికి కూడా కామన్ పాయింట్ ఉండాలి, దీనికి కూడా కామన్ పాయింట్ అవ్వాలి. సో అప్పుడే కాంకరెంట్ అవుతాయి. సో దీనికి కామన్ పాయింట్ కాలేదనుకోండి, దీనికి కూడా కాలేదనుకోండి, అప్పుడు నాట్ కాంకరెంట్. ఓకేనా? ఫస్ట్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 1 and 2 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ from 1 and 2. So what is first solve చేయండి, x y 1, y coefficient start చేస్తాం 2, constant minus 3, x coefficient 1, again y coefficient 2. From second equation what is y coefficient 4, next to minus 7, constant 3, next y coefficient 4. So solve చేయండి AD minus BC. So x by AD ఈ రెండు ఇంటూ చేయాలి, మైనస్ చేసి ఈ రెండు ఇంటూ చేయాలి. 2 into minus 7 minus 14 minus 4 into minus 3 minus 12 is equals to y by 3 minus 3 into 3 minus 9 minus 7 into 1 minus 7 is equals to 1 by 1 into 4 4 minus 3 2s are 6. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, so x by minus 14 plus 12 is equals to y by minus 9 plus 7 is equals to 1 by 4 minus 6 అంటే minus 2 minus 14 plus 12 అంటే minus 2 వస్తుంది. and x by minus 2 is equals to y by minus 2 is equals to 1 by minus 2. x by minus 2 is equals to y by minus 2 is equals to 1 by minus 2. So ఏమొస్తుంది, x పాయింట్ minus 2 into 1 అంటే minus 2 వస్తుంది. x is equals to minus 2 by minus 2, y is equals to ఈ minus 2 రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే 1 అవుతుంది, అవుతుంది. minus 2 into 1 minus 2 by minus 2. సో క్యాన్సిల్ అవుతుంది, టోటల్ గా 1 వస్తుంది. సో x is equals to 1, y is equals to 1. Therefore point of intersection of 1 and 2 is 1, 1. Therefore point of intersection of 1 and 2 is ఏంటి పాయింట్ ఏంటి మనకి 1, 1. అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కామన్ పాయింట్ ఏంటి 1, 1. ఇప్పుడు ఇది ఈ పాయింట్ అనేది థర్డ్ ఈక్వేషన్ కి అండ్ ఫోర్త్ ఈక్వేషన్ కామన్ పాయింట్ ఉందో చెక్ చేద్దాం మనం. ఓకేనా? ఫ్రమ్ 3 ఇంప్లైస్ అంటే చెక్ చేయాలంటే ఎలా చేయాలి మనం, ఎక్స్ప్రెస్ ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి ఆ ఈక్వేషన్ లో. ఆ ఈక్వేషన్ లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద కామన్ పాయింట్ ఆఫ్ థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? నౌ సబ్స్టిట్యూటింగ్ 3 ఇంప్లైస్ 2 into 1, x ప్లేస్ లో 1 y ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ 3 into 1 minus 4 is equals to ఎంత వస్తుంది, 2 1s are 2, 3 plus 1 3 1s are 3 minus 4, 2 plus 3 5 minus 4 అంటే 1 not equals 0. ఆన్సర్ 0 రాలేదు. 0 వచ్చింది అనుకోండి, ఇది కామన్ పాయింట్ అవుతుంది. therefore 1, 1 is not a point of equation 3, not a common point of equation 3. next fourth equation చెక్ చేయండి. equation 4
4x కదా అంటే 4 into 1 plus 5y కదా 5 into 1 minus 6 is equals to 4 ones are 4 5 ones are 5 minus 6 4 plus 5 9 9 minus 6 అంటే 3 వస్తుంది అంటే ఇది కూడా పాయింట్ లేదు చూడండి 1, 1 is not a point of equation 4 also అంటే ఓన్లీ 1, 1 దేని కామన్ పాయింట్ ఈక్వేషన్ 1 2 కి కామన్ పాయింట్ ఈ 1 కామన్ పాయింట్ కాదు 3 కి 4 కి కామన్ పాయింట్ కాదు అంటే ఈ 1 కామన్ పాయింట్ దగ్గర 4 లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి therefore 4 lines are not concurrent 4 lines కూడా ఒక కామన్ పాయింట్ నుండి వెళ్ళట్లేదు therefore given lines are ఇక్కడ lines are not concurrent ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి ఇక్కడ 0 వచ్చింది అనుకోండి అంటే అప్పుడు కామన్ పాయింట్ అవుతుంది గివెన్ లైన్స్ కాంకరెంట్ అవుతాయి ఇక్కడ ఆన్సర్ 0 రావట్లేదు కదా therefore given lines are not concurrent now third bit first question this is very important 4 marks question find the point on the straight line 3x plus y plus 4 equals 0 which is equidistant from the points minus 5, 6 and 3, 2. Solution. So what is given line 3x plus y plus 4 equals 0? Given line is 3x plus y plus 4 is equals to 0. Take it as equation number 1. This is given line 3x plus y plus 4 equals 0. Find the point on the straight line 3x plus y plus 4 equals 0 which is equidistant from the points minus 5, 6 and 3, 2. అంటే ఈ లైన్ లో ఒక పాయింట్ ఫైండ్ చేయాలి దిస్ లైన్ అనుకోండి ఇది ఒక పాయింట్ ఫైండ్ చేయాలి మనం దట్ ఈస్ టేక్ ఇట్ యాస్ p పాయింట్ ఆ పాయింట్ ఎలా ఉందంటే ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ సపోజ్ ఇది a అనుకోండి a పాయింట్ ఫస్ట్ పాయింట్ అండ్ ఇది b పాయింట్ అంటే ఇది డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ p కదా అండ్ డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ b is pb అంటే p కి a కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట అంటే pa is equals to pb తీసుకోవాలి కండిషన్ ఈ p పాయింట్ అనేది లైన్ మీద ఉంది అండ్ which is equidistant from 2 points ఈ 2 పాయింట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అంటే వాట్ ఆర్ గివెన్ పాయింట్స్ లెట్ a of minus 5, 6 and b of 3, 2 a of minus 5, 6 and b of 3, 2 ఫస్ట్ p పాయింట్ తీసుకుందాం లెట్ p of x1 y1 అనుకుందాం x1 y1 be any point on the line what is the line 3x plus y plus 4 is equals to 0 లైన్ మీద పాయింట్ అనుకుంటాం అంటే p పాయింట్ డెఫినెట్ గా దీన్ని సాటిస్ఫై చేయాలి అంటే x equals x1 సబ్స్టిట్యూట్ చేయండి y is equals to y1 so 3x1 plus y1 plus 4 is equals to 0 take it as equation number 2 ఇప్పుడు కండిషన్ అప్లై చేద్దాం ఈ p పాయింట్ అనేది 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందంట అంటే pa is equals to pb తీసుకోవాలి pa is equals to pb given pa is equals to pb అంటే p అంటే డిస్టెన్స్ బిట్వీన్ p and a pb అంటే డిస్టెన్స్ బిట్వీన్ p and b what is p point here p of x1 y1 a point minus 5, 6 a point minus 6 say p point x1 y1 b point 3, 2 what is distance formula x2 minus x1 whole square plus distance is equals to x2 minus x1 whole square plus y2 minus y1 whole square under root this is distance formula ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా pa a అంటే -5 x2 minus x1 -5 minus x1 -5 minus x1 whole square plus 6 minus y1 whole square under root distance formula is equals to pb 3 minus x1 whole square plus 2 minus y1 whole square under root root ఉంది కదా క్యాన్సిల్ కావాలంటే ఏం చేయాలి మనం స్క్వేరింగ్ చేయాలి సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ squaring on both sides
రెండు మైనస్ ఉన్నాయి కదా, ప్లస్ తీసుకోవాలి. అంటే 5 ప్లస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ చేయాలి కదా, స్క్వేరింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో 3 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. స్క్వేరింగ్ చేయాలి కదా, స్క్వేరింగ్ చేస్తున్నాం ఇక్కడ. The square root gets cancelled, square root cancel. It is in the form of a plus b whole square formula. And a what's the formula? A square and a 5 square plus b square x1 square plus 2ab 2 into 5 into x1 plus ఇది a minus b whole square formula. And a square plus b square minus 2ab 2 into 6 into y1 6 into y1 is equals to ఇది a minus b whole square formula. అంటే 3 square plus x1 square minus 2ab 2 into 3 into x1 ఇది a minus b whole square formula. ఇది కూడా సేమ్ plus 2 square plus y1 square plus 2ab 2 into y1. ఇక్కడ చూడండి, ఇక్కడ x1 స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ x1 స్క్వేర్ ఉంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది అనుకోండి, మైనస్ x1 స్క్వేర్ అవుతుంది. అంటే ప్లస్ x1 స్క్వేర్ మైనస్ x1 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ. x1 స్క్వేర్ x1 స్క్వేర్ క్యాన్సిల్, y1 స్క్వేర్ కూడా y1 స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ ఏంటి, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 5 10x1 నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 36 y టర్మ్స్ minus 12y1 is equals to రైట్ సైడ్ చూడండి, 3 స్క్వేర్ అంటే 9 minus 6x1 plus 2 స్క్వేర్ అంటే 4 plus 4y1 ఆ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేయండి. సో ఇక్కడ ఏమో మనకి 10x1 ఉంది, 10x1 minus 12y1 25 plus 36 61 వస్తుంది. 61 ఈ టోటల్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, minus 6x1 లెఫ్ట్ సైడ్ వస్తే plus 6x1 అవుతుంది ప్లస్ 6x1. ఇది లెఫ్ట్ హ్యాండ్ వస్తే మైనస్ 4y1 అవుతుంది. 9 ప్లస్ 4 13 కదా, లెఫ్ట్ హ్యాండ్ వస్తే మైనస్ 13 అవుతుంది. మైనస్ 13 ఇస్ ఈక్వల్స్ టు 0. సో లైట్ టర్మ్స్ యాడ్ చేయండి. 10x1 ప్లస్ 6x1 16x1 నెక్స్ట్ మైనస్ 12y1 మైనస్ 4y1 మైనస్ 16y1 నెక్స్ట్ 61. ఇక్కడ మిస్టేక్, ఇది ఏమైనా హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ మైనస్ రావాలి. మైనస్ అంటే మైనస్ 4y1 లెఫ్ట్ హ్యాండ్ వస్తే ప్లస్ 4y1 అవుతుంది. మైనస్ 12y1 ప్లస్ 4y1 మైనస్ 8y1 61 మైనస్ 13 ప్లస్ 48 ఈక్వల్స్ టు 0. టోటల్ కామన్ వస్తుంది చూడండి, 8 టేబుల్ 8 2 16 8 1 8 8 6 48. టోటల్ 8 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, 2x1 ఉంటుంది, ఇక్కడ మైనస్ y1 ఉంటుంది ప్లస్ 6 ఉంటుంది ఈక్వల్స్ టు 0. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకోండి దాన్ని. ఓకేనా, ఫ్రమ్ 2 నుండి 2 3 సాల్వ్ చేద్దాం మనం. ఫ్రమ్ 2 and 3 డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకో. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 3x plus y1 3x1 plus y1 plus 4 equals 0. Next equation 2x1 minus y1 plus 6 equals to 0. రెండు క్యాన్సిల్ కదా చూడండి, plus y1 minus y1 gets cancelled. 3x1 plus 2x1 5x1 4 plus 6 10 5x1 plus 10 equals to 0. ఈ 10 రైట్ సైడ్ సైన్ చేయండి, మైనస్ 10 అవుతుంది. అంటే 5x1 is equals to minus 10. అంటే x1 is equals to ఏమొస్తుంది మనకి, minus 10 by 5 5 1s 5 2s x1 is equals to minus 2. ఈ x1 వాల్యూ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ 2 implies 3x1 3 into minus 2 plus y1 plus 4 is equals to 0. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3x1 plus y1 plus 4 equals 0. Plus into minus 3 to the 6 minus 6 plus y1 plus 4 equals 0. Minus 6 plus 4 అంటే minus 2 వస్తుంది. Minus 2 plus y1 is equals 0. y1 is equals to plus 2 అవుతుంది. అంటే what is p point x1 y1 కదా, అంటే పాయింట్ ఏంటి, -2, 2. Therefore
required point is required point is minus 2 comma 2. This is very important 4 marks question. So third bit second question. A straight line through P of 3 comma 4 makes an angle of 60 degrees with the positive direction of the x-axis. Find the coordinates of the points of on the line which are 5 units away from P. Already same model question we did in last exercise. In that is exercise 3b, we did same model question. So solution of this question. A straight line through P of 3 comma 4 makes an angle of 60 degrees. This is x-axis. This is y-axis. Straight line passes through P point. This line passes through what point? 3 comma 4. Take this as P point. P of 3 comma 4. Okay na? Now this makes angle 60 degrees with the positive direction of x-axis. And the x-axis to 60 degrees angle istundi and passes through point P of 3 comma 4. ఈ పాయింట్ కి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ ఫైండ్ చేయాలి మనం. 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ఫైండ్ చేయాలి మనం. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉండొచ్చు, ఇక్కడ నుండి P పాయింట్ నుండి ఇక్కడ ఒక పాయింట్ 2 పాయింట్ వస్తాయి మనకి. ఓకేనా? So we know the point in this line passes through point and we know the angle. So we have to use parametric equations. So given point is what is point P of 3 comma 4? P of 3 comma 4 and angle is 60 degrees. So we have to find the coordinate A point and B point. We have to find 2 points. So a required points are point is x is equals to what is x1 plus r cos theta, right? I am writing directly x1 plus r cos theta comma parametric equations y is equals to y1 plus r sin theta. ఈ పాయింట్ ఫైండ్ చేయాలి మనం. x is equals to x1 plus r cos theta and y is equals to y1 plus r sin theta. So what is x1 y1? This point is x1 y1. What is r cos theta? 60 degrees. So x1 is 3 plus r cos 60 degrees comma y1 అంటే 4 plus r sin 60 degrees. So is equals to cos 60 value, cos 60 degrees 1 by 2 comma 4 plus r into sin 60 value root 3 by 2. So 3 plus r into 1 r by 2 comma 4 plus root 3 r by 2. So this is the required point. ఇక్కడ r equals మనకి 5 ఇచ్చింది కదా. r equals 5 డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి మోడ్యులస్ r తీసుకుంటాం. మోడ్యులస్ r is equals to 5. అంటే r వాల్యూ +5 ఉంటే కూడా -5 అవుతుంది. సారీ +5 ఉంటే కూడా +5 అవుతుంది. మైనస్ ఉంటే కూడా +5 అవుతుంది. ఎందుకంటే మోడ్యులస్ ఉంది కదా. అంటే కేస్ 1 తీసుకుందాం ఫస్ట్. if r equals to +5. కేస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. if r is equals to 5. Substitute r equals 5 ఈ పాయింట్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో point is equals to required point is equals to ఏంటి 3 plus r వాల్యూ 5 కదా 5 by 2 comma 4 plus root 3 into 5 by 2 ఇక్కడ LCM తీసుకోవచ్చు మనం 2 3 6 plus 5 11 అవుతుంది. సో is equals to 6 plus 5 by 2 comma ఇక్కడ కూడా సేమ్ 4 2 4 8 plus 5 root 3 by 2 so 6 plus 5 అంటే 11 వస్తుంది 11 by 2 comma 8 plus 5 root 3 by 2 ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఈ P పాయింట్ నుండి 5 డిస్టెన్స్ లో ఉండే పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది. అంటే రెండు పాయింట్స్ వస్తాయి మనకి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫైండ్ చేద్దాం. కేస్ 2 లో if r equals -5 తీసుకోవాలి. if r is equals to -5. So equation 1 implies, so what is the point? 3 point is equals to
required point is equals to r equals -5 కదా, -5 సబ్స్టిట్యూట్ చేయండి. 3 plus -5/2 comma 4 plus √3 into -5/2. So LCM 2 3 6 plus into -5/2 comma 4 2 4 8 కదా, 8 -5√3/2. 6 minus 5 అంటే 1/2 comma 8 -5√3/2. This is the second point. ఈ రెండు పాయింట్స్ రిక్వైర్డ్ పాయింట్స్. అంటే ఈ P పాయింట్ కి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ అంటే 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి రైట్ సైడ్ రైట్ అప్ సైడ్ లో ఉంటే ఇంకో డౌన్ సైడ్ లో ఉంటుంది. Therefore required points are 11/2 comma 8 plus 5√3/2. Second point 1/2 comma 8 minus 5√3/2. 8 minus 5√3/2 whole divided by 2 చూడండి ఇక్కడ. This is the solution of second question. Now fifth question, this is also important, very important 4 marks question. A straight line through Q of 2, 3 makes an angle pi 3π/4 with the negative direction of the x axis. అంటే ఒక స్ట్రేట్ లైన్ పాస్ అవుతుంది. సో ఏ యాంగిల్ ఎక్కడ యాంగిల్ ఇస్తుందంట, విత్ నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్. ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే ఇట్లా పాస్ అవుతుంది. దిస్ ఇస్ స్ట్రేట్ లైన్ ఇన్ ది లైన్. సో ఈ యాంగిల్ ఇస్తుంది నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్. నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ ద x యాక్సిస్. మనకి ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే మనకి పాజిటివ్ డైరెక్షన్ ఉండాలి. 3π/4 అంటే మనకి 135 డిగ్రీస్ వస్తుంది. టోటల్ 180 డిగ్రీస్ కదా, ఇది యాడ్ చేస్తే 180 అవుతుంది. స్ట్రేట్ యాంగిల్ అంటే ఇది 45 డిగ్రీస్ ఉండాలి. విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఎంత యాంగిల్ 45 డిగ్రీస్ అంటే π/4. ఇది ఎంత π/4. సో దిస్ లైన్ పాసెస్ త్రూ పాయింట్ Q పాయింట్. వాట్ ఇస్ ద Q పాయింట్? Q ఆఫ్ 2, 3. అంటే ఈ లైన్ అనేది పాజిటివ్ డైరెక్షన్స్ విత్ నెగటివ్ డైరెక్షన్ తో 3π/4 యాంగిల్ చేస్తూ ఈ పాయింట్ నుండి పాస్ అవుతుందంట. ఇట్లా పాస్ అయ్యే టైంలో ఏమవుతుంది మనకి, ద స్ట్రేట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్ x + y - 7 = 0 at P. ఈ లైన్ అనేది ఇంకో లైన్, ఈ లైన్ x + y - P = 0 7 లైన్ ఇది. ఈ లైన్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందా? P పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది మనకి. సో ఈ PQ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి మనం. PQ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ is same as third question. So what is given point? Given Q point, given Q of 3, 2, 3, and what is the angle theta? We have to take the angle with positive direction of x axis. In the question లో నెగటివ్ ఇచ్చిన ఇక్కడ నెగటివ్ గా మనం తీసుకోవాల్సింది పాజిటివ్ π/4. π/4 అంటే 45 డిగ్రీస్. 45 డిగ్రీస్. So what is the given line? x + y - 7 = 0. Take it as equation number 1. Now we have to find P point by using parametric equations. Therefore coordinates of P is equals to what is the parametric equations? X is equals to x1 plus r cos theta and x plus ఏం తీసుకుంటున్నా x1 plus r cos theta, comma y is equals to y1 plus r sin theta. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఇస్ x1 అంటే 2 plus r cos theta అంటే cos 45 డిగ్రీస్. cos π/4 అంటే 45 డిగ్రీస్. y1 3 plus r sin π/4 degrees. is equals to 2 plus r cos 45 degrees value 1/√2. 1/√2 comma sin 45 say 1/√2 r into 1/√2 is equals to 2 plus r into 1 r/√2 comma 3 plus r into 1 r/√2. ఇది P point. But P point ఏ లైన్ మీద ఉంది? P lies on x + y - 7 = 0. P point అనేది ఈ లైన్ మీద ఉంది. అంటే P point అనేది ఈ లైన్ ని సాటిస్ఫై చేయాలి. వాట్ ఇస్ P point? ఇదే కదా. బట్ P ఆఫ్ ఇదే కదా ఫస్ట్ పాయింట్ 2 plus r/√2 comma 3 plus r/√2 lies on what is the equation? Equation 1 lies on line రాదండి x + y - 7 = 0. సబ్స్టిట్యూట్ x ప్లస్ లో ఇది తీసుకోండి, y ప్లస్ లో ఇది తీసుకోండి. x ఏంటి? ఇదే కదా 2 plus r/√2 x plus y
y అంటే b పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ 3 ప్లస్ r బై రూట్ 2 మైనస్ 7 ఉంది కదా మైనస్ 7 ఇస్ ఈక్వల్స్ టు 0. సో 2 ప్లస్ 3 అంటే 5 వస్తుంది. 5 ప్లస్ ఈ రెండింటికి రూట్ 2 ఎల్సిఎం ఉంది r ప్లస్ r బై రూట్ 2 రాస్తుంది డైరెక్ట్ గా. రూట్ 2 ఇస్ మైనస్ 7 ఇస్ ఈక్వల్స్ టు 0. 5 మైనస్ 7 అంటే మైనస్ 2. సో r ప్లస్ 2r బై రూట్ 2 మైనస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 2 రైట్ సైడ్ సెండ్ అంటే ప్లస్ 2 అవుతుంది. సో 2r బై టోటల్ నుండి 2 కామన్ టోటల్ నుండి 2 కామన్ చేయండి. ఏమొస్తుంది టోటల్ 2 కామన్ తీస్తే 2 కామన్ రాస్తే రిమైనింగ్ ఏమొస్తుంది r బై రూట్ 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. r బై రూట్ 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈ 2 రైట్ హ్యాండ్ సైడ్ 0 బై 2 0 అవుతుంది. అంటే రిమైనింగ్ ఏంటి r బై రూట్ 2 మైనస్ 1 ఈక్వల్స్ 0. దిస్ ఇంప్లైస్ ఈ మైనస్ 1 రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ 1 అవుతుంది. r బై రూట్ 2 ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ 1. ఈ రూట్ 2 రైట్ సైడ్ చేయండి ఇంటూ అవుతుంది. రూట్ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు రూట్ 2. and r అంటే డిస్టెన్స్ బిట్వీన్ p and q. therefore pq is equals to root 2. pq is equals to root 2. this is very important 4 mark question. Third question and fifth question have same model. Points are different and angle is different, but model is same. Now sixth question. Show that the straight lines x plus y equals 0, 3x plus y minus 4 equals 0, and x plus 3y minus 4 equals 0 form an isosceles triangle. Isosceles triangle form is the prove చేయాలి. Isosceles అంటే two sides equal ఉండాలి. Isosceles means two sides are equal. So this is given triangle ABC. ABC. ఇది ఫస్ట్ లైన్ అనుకోండి. ఇది లైన్ సైడ్స్ ఇచ్చిన మనకి పాయింట్స్ ఇవ్వలేడు. x plus y equals 0. Second line 3x plus y minus 4 equals 0. Third line x plus 3y minus 4 equals to 0. Sides ఇచ్చిండు మనకి given sides not vertices. పాయింట్స్ ఇవ్వలేడు మనకి సైడ్స్ ఇచ్చిండు. ఈ వీటిని సాల్వ్ చేస్తే మనకి పాయింట్స్ ఇస్తాయి మనకి. ఓకేనా? సో ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది సొల్యూషన్. ఫస్ట్ వన్ ఈక్వేషన్ ఏంటి? x plus y equals 0. Take that as equation number 1. Second line 3x plus y minus 4 equals 0. Take it as equation number 2. Next third one x plus 3y minus 4 equals 0. Take it as equation number 3. First one ఇది 1 ఇది 2. ఈ 1 2 సాల్వ్ చేస్తే మనకి b పాయింట్ వస్తుంది. 2 3 సాల్వ్ చేస్తే c పాయింట్ వస్తుంది. 3 1 సాల్వ్ చేస్తే a పాయింట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ from 1 and 2. From 1 and 2 we know one method. Take this as x y is 1 x y y అనుకుంటాం. y కోఎఫిషియంట్ స్టార్ట్ చేస్తాం. వాట్ ఇస్ y కోఎఫిషియంట్? 1 కదా. 1 నుంచి స్టార్ట్ చేస్తాం. కాన్స్టెంట్ ఏం లేదా 0. నెక్స్ట్ x కోఎఫిషియంట్ x ఉంది నంబర్ ఏం లేదు కదా 1. నెక్స్ట్ y కోఎఫిషియంట్ 1. ఇది ఈక్వేషన్ నంబర్ 1. ఈక్వేషన్ 2 నుంచి స్టార్ట్ చేయండి. y కోఎఫిషియంట్ 1 కదా 1 కాన్స్టెంట్ -4 and x కోఎఫిషియంట్ 3 and y కోఎఫిషియంట్ 1. y కోఎఫిషియంట్ స్టార్ట్ చేస్తాం మనం. సో x by ఈ రెండింటి చేస్తాం ad minus bc 1 into -4 -4 minus 1 into 0 0 is equals to y by 0 into 3 0 minus -4 into 1 -4 is equals to 1 by 1 ones are 1 minus 3 ones are 3 1 minus 3. So x by -4 minus 0 -4 is equals to y by -4 minus into minus plus 4 is equals to 1 by 1 minus 3 into minus 2 1 by minus 2. So x first రెండు సాల్వ్ చేయండి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ -4 రైట్ సైడ్ అయితే -4 into 1 -4 అవుతుంది. అంటే x ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి -4 by డైరెక్ట్ రాస్తున్నాం ఇక్కడ x ఈక్వల్స్ టు -4 by -2 y is equals to 4 రైట్ సైడ్ అయితే ఇంటూ అవుతుంది 4 by -2 అంటే 2 1s are 2 2s are. సో 2 1s are 2 2s are. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అంటే ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది 2 -2. సో ఫస్ట్ పాయింట్ ఇస్ 2 x is equals to 2 y is equals to -2. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. అంటే ఏ పాయింట్ ఈ రెండు సాల్వ్ చేస్తే b పాయింట్ కదా. దేర్ఫోర్ b పాయింట్ ఏంటి మనకి 2 -2. b పాయింట్ 2 -2. ఇది ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఫ్రమ్ 2 and 3 సాల్వ్ చేద్దాం. From 2 and 3 from 2 and 3
from 2 and 3. X, y, 1. 2 అంటే 1 గా కోఎఫిషియంట్ 1, minus 4 constant, 3, 1. From 3 అంటే 3, minus 4, 1, 3. సో డైరెక్ట్ రాద్దాం AD minus BC రెండు ఇంటూ చేయాలి, మైనస్ ఈ రెండు ఇంటూ చేయాలి, మైనస్ చేయాలి. సో x by 1 into minus 4 minus BC 3 into minus 4 అంటే plus 12 వస్తుంది, minus 12 is equals to y by minus 4 into 1 minus 4 minus 4 into 3 minus 12 is equals to 1 by 3 3 is 9 minus 1 1 is 1 అంటే వస్తుంది x by minus 4 minus into minus plus 12 is equals to y by minus 4 minus into minus plus 12 is equals to 1 by 9 minus 1 8. So 12 minus 4 అంటే 8 వస్తుంది, x by 8 is equals to y by 8. 12 minus 4 8 is equals to 1 by 8 and x is equals to ఏం వస్తుంది, 8 రైట్ అయితే 8 into 1 8 అవుతుంది, 8 by 8 and y is equals to 8 రైట్ సైడ్ చేస్తే ఇంటూ అవుతుంది 8 by 8. 8 1s 8 1s 8 1s 8 1s అంటే ఈ రెండు సాల్వ్ చేస్తున్నాం, థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్. సో C పాయింట్ వస్తుంది, therefore C point is 1, 1. C point ఏంటి 1, 1. నెక్స్ట్ ఇది సాల్వ్ చేద్దాం. 3 and 1 from 3 and 1 from 3 and 1 x y 1. So 3 నుండి y coefficient 3 constant minus 4 x coefficient 1 y coefficient 3. Next 1 నుండి y coefficient 1 constant 0 constant ఏం లేదు, x coefficient 1 y coefficient 1. సో సాల్వ్ చేయండి, ఈ రెండు ఇంటూ చేయాలి, మైనస్ ఈ రెండు ఇంటూ చేయాలి. 3 into 0 0 minus 1 into minus 4 minus 4 equals 2. So y by minus 4 into 1 minus 4 minus 0 into 1 0 is equals to 1 by 1 1 is 1 minus 1 3 is 3. So x by minus into minus plus 4 వస్తుంది, y by minus 4 is equals to 1 by 1 minus 3 minus 2. So right hand side చేస్తే ఏమొస్తుంది మనకి, x is equals to 4 into 1 4 by minus 2 comma y is equals to right hand side చేయండి minus 4 by minus 2. 2 1s 2 2s 2 1s 2 2s minus minus cancel. So x is equals to minus 2, y is equals to plus 2. Therefore what is this point? A point. Therefore A point is minus 2 comma 2. So what are the points? A point minus 2 comma 2, B point 2 comma minus 2, C point 1 comma 1. C point 1 comma 1. So మనం ప్రూవ్ చేయాలి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. మనకు పాయింట్స్ వచ్చాయి, ఫస్ట్ గివెన్ సైడ్స్, ఈ సైడ్స్ నుండి మనం పాయింట్ ఫైండ్ చేసాం, A B C పాయింట్స్ తెలుసు మనకి, A B C. ఇప్పుడు లెంత్ ఫైండ్ చేయాలి, లెంత్ అంటే AB BC CA బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. 3 లెంత్ ఫైండ్ చేశాక ఐసోసెలస్ అంటే ఏంటి, 2 సైడ్స్ ఈక్వల్ రావాలి, లెంత్ ఆఫ్ 2 సైడ్స్ ఈక్వల్ రావాలి. ఆ 3 ఫైండ్ చేస్తే ఎనీ 2 ఈక్వల్ రావాలి, డెఫినెట్ గా AB BC CA లో ఎనీ 2 వాల్యూస్ ఈక్వల్ రావాలి. ఓకేనా, అది హోంవర్క్ చేయండి. నేను ఒక ఫైండ్ చేస్తున్నా, AB is equals to x2 minus x1 whole square అంటే 2 minus of minus 2 whole square plus y2 minus y1 whole square minus 2 whole square under root. So 2 plus 2 అయితే 4 వస్తుంది, 4 square plus 4 square plus 4 square under root. 4 square అంటే 16 plus 16 root 32 వస్తుంది AB వాల్యూ root 32. సిమిలర్లీ BC వాల్యూ ఫైండ్ చేయండి అండ్ CA వాల్యూ ఫైండ్ చేయండి. ఎనీ 2 వాల్యూస్ ఈక్వల్ రావాలి, ఎనీ 2 వాల్యూస్ ఈక్వల్ వస్తేనే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా, డూ రిమైనింగ్ యాజ్ హోంవర్క్. నౌ 7th క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద స్ట్రెయిట్ లైన్స్ 2x minus y minus 5 equals 0, x minus 5y plus 11 equals 0 and x plus y minus 1 equals 0. Here also same, given sides of a triangle A B C, this is a vertices. So first line 2x minus y minus 5 equals 0, second one x minus 5y plus 11 equals 0,
Third one, x plus y minus 1 equals 0. ఇది కూడా సేమ్, we don't know what is this. మనకు ఫస్ట్ పాయింట్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ 1 2 సాల్వ్ చేసాం కూడా, రెండు సాల్వ్ చేసాం కూడా b పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 2 3 ఈ రెండు సాల్వ్ చేస్తే c పాయింట్ వస్తుంది, ఈ రెండు సాల్వ్ చేస్తే a పాయింట్ వస్తుంది. సో మనకి సేమ్ యాజ్ సిక్స్త్ క్వశ్చన్, ఫస్ట్ a పాయింట్ ఫైండ్ చేయండి, b పాయింట్, c పాయింట్, 3 పాయింట్ ఫైండ్ చేయండి. a b c బై సాల్వింగ్ 1 2 2 3 అండ్ 3 1. ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వల్ల మనకి ఈ ఫార్ములా అప్లై చేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఈ వాల్యూస్ అనేది a పాయింట్ x1 y1, b పాయింట్ x2 y2, c పాయింట్ x3 y3. ఆ వచ్చిన పాయింట్స్ అనేది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా? డూ దిస్ యాజ్ హోంవర్క్. Do third question as homework.